అందరికీ నమస్కారం అండి. అవుననుషకి స్వాగతం సుస్వాగతం. ఇవాళ 7th ఏప్రిల్ 2024 ఈనాడు 10 వినోదం మనం పూరించుకుంటున్నాము. మీరు కనుక నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను 10 వినోదం పూరించే విధానం ఏమనిపిస్తుందో ఒక కామెంట్ రూపంలో చెప్పండి. క్రితం వారం 10 వినోదం పూరించడానికి నాకు అసలు అవ్వలేదు. 7th ఏప్రిల్ 2024 ఈనాడు 10 వినోదం పూరించుకోవడం మొదలెడదాం. 1 అడ్డం 1000 3 అక్షరాలు. 1 నిలువు ఒకప్పటి ఢిల్లీ నగరం, కౌరవుల రాజధాని అంటే హస్తిన. ఇప్పుడు ఇక్కడ 1 అడ్డం 3 అక్షరాలు అంటే మనకి సహస్రం అనుకుంటే హస్తిన అని రాసుకోవచ్చు. సహస్రం హస్తిన. 10 అడ్డం ఏమిటి? దశరథుడు వియ్యంకుడు అంటే జనకుడు, అంతే కదా. 10 నిలువు ఏమిటి? 10 నిలువు పరశురాముడి తండ్రి జమదగ్ని. సరే. 19 అడ్డం ఏమిటి? 19 అడ్డం మోసం, దాతో మొదలవుతుంది, 2 అక్షరాలు, దగా. సరిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ 11 నిలువుకి ఏమిటి? పోగు, రాశి, 2 అక్షరాలు, కు, కుప్ప. అయిపోయింది. ఇప్పుడు 3 అడ్డంకి వద్దాం. అవమానం, చాలా ఉన్నాయి. 3 నిలువు ఏమిటి? వజ్రాయుధం కాదు, ఇక్కడ మనకి డు ఉంది కదా. 7 నిలువు ఏమిటి? ప్రాయం. ప్రాయం అంటే 2 అక్షరాలు, డు ఉంది కాబట్టి ఈడు అని రాసుకుంటే 7 అడ్డం ఏంటి? త్యాగం. త్యాగంకి ఈవి. ఇప్పుడు ఇదేంటిది? 3 నిలువు ఏమిటి? వజ్రాయుధం. కృషి ఆగండి. ఇప్పుడు 7 నిలువు ప్రాయానికి ఈడు అని రాసుకుంటాం. అప్పుడు 7 అడ్డం త్యాగంకి ఈవి అని రాసుకుంటాం. 3 నిలువుకి వజ్రాయుధంకి పవి అని రాసుకోవచ్చు. 2 అక్షరాల పదాలు కాబట్టి ఇక్కడ 1 అక్షరం వచ్చేసింది కాబట్టి అలాగా ఈడు, ఈవి, పవి అని రాసా. ఇప్పుడు 3 నిలువు ఏమిటి? అవమానం, పా. ఇప్పుడు మనకి 4 ఉంది, 1 నక్షత్రం, 3 అశ్విని, భారణి, పరాభవం. అవమానంకి పరాభవం అని రాసుకుంటే కనుక 3 నిలువు నక్షత్రానికి భరణి అని రాసుకోవచ్చు. సరిపోయింది. అయితే ఇప్పుడు మనము 12 వద్దామా 5 వద్దామా? 12కి వద్దాం. 12 అడ్డం ఏమిటి? పరివర్తన. 12 నిలువు పరివర్తన, 12 అడ్డం కెంపు. పరివర్తన అంటే మార్పు కదా. పరివర్తన అంటే మార్పు. సరే, మాణిక్యం అని రాసుకోవచ్చు. ఇప్పుడు 13 చూద్దాం. ఏంటి? తలకిందులుగా బతక నేర్పనితనం. బ్రతక నేర్చినతనం అంటే లౌక్యం. తలకిందులుగా కాబట్టి ఇక్కడి నుంచి లౌక్యం. సరే, ఇది సరిపోయింది. ఇప్పుడు మార్పు. ఇక్కడ 15 అడ్డం కొద్దాం. జోడింపు అంటే కూర్పు కాదు, చేర్పు, కూర్పు అన్నీ వస్తాయి. ఇప్పుడు 15 నిలువేమిటి? బియ్యం చెరగడానికి ఉపయోగించేది ఏంటి? బియ్యం చెరగడానికి ఉపయోగించేది చాట కదా. ఇది చాట, ఇది చేర్పు. సరిపోయింది. 20 అడ్డం ఏమిటి? దుర్గం అంటే కోట. ఇక్కడ మనకి 2 అక్షరాలు, 2వ అక్షరం టా ఉంది కదా. 20 నిలువు ఏమిటి? 100 లక్షలు అంటే కోటి. 23 అడ్డం ఏమిటి? 23 అడ్డం ప్రతాపం, ఉద్ధృతి. ఇది కూడా 2 అక్షరాలు, ఇక్కడ టీ ఉంది కదా, ధాటి. 23 నిలువు ఏమిటి? నివాసం, క్షేత్రం, 2 అక్షరాలు, ఇక్కడ ధా ఉంది, ధామం. ఇప్పుడు 27 అడ్డం ఏమిటి? ఊరు, 2 అక్షరాలు, మం, గ్రామం. 27 నిలువు ఏమిటి? 4 అక్షరాలు ఉందండి, సునకం. సునకం అంటే గ్రామసింహం అంటాం కదా, గ్రామసింహం. సరిపోయింది. ఇప్పుడు ఈ 32 అడ్డం పిపీలకం అంటే చీమ. 2 అక్షరాలు, 2వది మా వచ్చింది కదా. ఇక్కడ 35 అడ్డం ఏమిటి? 35 అడ్డం ఎక్కడున్నావు? గద్దె అంటే వచ్చింది, సింహాసనం. సరే, ఇప్పుడు ఇక్కడ 39 హం కదా. 39 ఏమిటి? దప్పిక అంటే దాహం.
39 నిలువేమిటి? ఎడమ వైపు అంటే వామ భాగము అంటాము. కానీ ఇక్కడ మనకి దాతో మొదలైన 3 అక్షరాలు. దాపల అంటే ఎడమ వైపు అని అర్థం. అంటే కుడివైపు ఎడమ వైపు అది మారదు కదా. దాపల. 47 అడ్డం ఏమిటి? విష్ణుమూర్తి. లాతో మొదలైంది 4 అక్షరాలు. లక్ష్మీపతి. సరే, ఇప్పుడు 42 నిలువేమిటి? మీనం 2 అక్షరాలు, రెండవది పా. చేప. ఇక్కడ ఇలా రాసుకుంటూ వచ్చాం కదా. మనం ఎటు వెళ్దాం? మళ్ళీ 5కి వెళ్దామా? సరే, 5 ఏంటి? భీభత్సరసం. భయంకరం, భయానకం. రసాల్లో మారవు కదండి. రసం ఫీలింగ్ ఏదైనా ఒకటే ఉంటుంది కదా. ఇప్పుడు 8 అడ్డం. సూర్యకాంతంతో ఈవిడ గయ్యాళి జోడి ఛాయాదేవి. సరే, ఇప్పుడు ఇక్కడ 6 నిలువేమిటి? కర్ణం అంటే 2 అక్షరాలు, రెండవది వి. చెవి. ఇప్పుడు 9 నిలువేమిటి? అమ్మవారు అంటే దేవి. సరిపోయింది. ఇక్కడ నవియా? 14 అడ్డం ఏంటి? తల తెగిన మనవి. తల తెగిన మనవి అంటే మనవిలో తా లేదు, అంటే తల లేదు, అంటే మా లేదు, నవి. సరిపోయింది. ఇప్పుడు మనం ఇది రాసుకునేసరికి అదే వచ్చేసింది. ఇప్పుడు లౌకికం. 16 అడ్డం ఏమిటి? ఈ లోకానికి చెందింది, లౌకికం. సరే, ఇప్పుడు 17 నిలువేంటి? ఒక రకం వీణ. ఒక రకం వీణ. కీతో మొదలైన ఒక రకం వీణ అంటే కిన్నార వీణ, కిన్నారి వీణ అని వస్తుంది. సరే, అయితే ఇప్పుడు ఇక్కడ 25 అడ్డం ఏమిటి? వర్షం సమయంలో పడే మంచురాళ్ళు. అది 20 నిలువు. వర్షం సమయం పడే మంచురాళ్ళు అంటే వడగళ్ళు. 25 అడ్డం ఏమిటి? వెల్లువ, వరద. ఇక్కడ వరద రాసుకుంటే ఇక్కడ వడగళ్ళు రాసుకోవచ్చు. మనం ఇలా వెళ్దాం, ఇలాగే వద్దాం ఉండండి. ఇక్కడ 29 అడ్డం ఏమిటి? నౌక అంటే ఓడ. సరే, ఇప్పుడు 34 అడ్డం ఏమిటి? 34 అడ్డం ఎక్కడ? చుబుకం అంటే గా ఉంది, గడ్డం. సరే, ఇప్పుడు ఇక్కడ 36 అడ్డముళ్ళు ఉంది. 36 అడ్డం నయనాలు అంటే కళ్ళు. సరిపోయింది. 36 నిలువేమిటి? ఇంటి ఆవరణలో ఉపయోగించే కొయ్య అంటే ఇంటి నిర్మాణంలో ఉపయోగించే కొయ్య అంటే కలప. సరే, ఇప్పుడు 40 అడ్డం ఏమిటి? భూమి, అవని, 2 అక్షరాలు, రెండవది లా, నేల. సరే, ఇప్పుడు ఇక్కడ 44 అడ్డం ఏమిటి? పారిపోవడం. సరే, 45 నిలువేమిటి? లబ్ధి, ఆదాయం, లాభం. పలాయనం అయితే ఇక్కడ నీకు ఇక్కడ లాభం. సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ 41 నిలువేమిటి? తెలుగు రిధం అంటే లయ, 2 అక్షరాలు. 41 అడ్డం ఏంటి? ఉప్పు అంటే ఏంటి? లవణం. సరే, ఇక్కడ మనకి లాభం, ఇక్కడ లయ. సరిపోయింది. వనమ. 37 నిలువేమిటి? భవంతి లోపల, వనం. భవనంలో, భవంతి లోపల, భవనంలో. ఇక్కడ వనం వచ్చేసరికి నేను అలా రాసా. ఇప్పుడు 49 అడ్డం ఏమిటి? ఇది వరకు, గతంలో, లోగడ. సరే, ఇప్పుడు ఇక్కడ డా ఉంది. 46 నిలువేమిటి? సౌధం. ఇక్కడ డా ఉంది, 2 అక్షరాలు, మేడ. సౌధం, మేడ. సరిపోయింది. మనం ఎక్కడన్నా వదిలేసామా? ఇప్పుడు 18 వద్దామా? 18 అంటే 30 నిమిషాలు. 30 నిమిషాలు అంటే ఎంత? అరగంట, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ 22 అడ్డం ఏమిటి? ఖైదు, 2 అక్షరాలు, రెండవది రా, చెర. సరే, ఇప్పుడు 30 అడ్డం ఏమిటి? 30 అడ్డం సన్నని పొడవాటి రెమ్మ, రివట. మనం దీన్ని ఏమంటారు? దీపావళికి రివటలతో కొట్టిస్తాం కదా పిల్లల చేత, రివట. ఇక్కడ దరి వచ్చింది. 26 గట్టు అంటే దరి. 31 ఏమిటి? అసలు కన్నా ఇది ముద్దంటారు, వడ్డీ. అసలు కన్నా వడ్డీ ముద్దంటారు కదా. సరిపోయింది. మనం రాసేసామా? లేదు, ఇక్కడ 28, 33, 28 ఏమిటి? చట్టం. ఇక్కడ 33 అడ్డం ఏమిటి? ఇది కొంచెం, మరి కొంచెం అని రాబట్టేవి. ఈ ఇంకొంచెం, మరికొంచెం, ఇంకొంచెం, మరికొంచెం రాబట్టేది. ఈ 33 నిలువేమిటి? చివరలు, అంచులు. ఇక్కడ సా ఉంది.
కొసలు. చివరలు అంచులు అంటే కొసలు. ఇక్కడ కొసరి వస్తుంది, ఇంకొంచెం మరి కొంచెం రాబట్టి కొసరి. ఇప్పుడు సనం. నా మాటే శాసనం. 28 చట్టం కదా, శాసనం. సరిపోయింది. ఇప్పుడు మనకి ఏమున్నాయి, ఏకాక్షరాలు ఉన్నాయండి, అయిపోలేదు ఇంకా. 21 ఏంటి, సగం అమాత్యుడు. అమాత్యుడు అంటే మంత్రి, 2 అక్షరాలు. ఇక్కడ మమ్ రాసుకోవచ్చు, 3 రాసుకోవచ్చు. ఇది ఇంకా వేరే దేనికైనా ఉందా. సగం హిమం. ఇక్కడ ఇదేమన్నా దీనికి కలిపితే కనుక, అంటే ఇప్పుడు సగం అమాత్యుడు అని రాస్తే ఇక్కడ మంత్రి అని రాసుకుంటే మీకు 21 అడ్డం 21తో హిమం అంటే చూ, ఇక్కడ మమ్ ఇక్కడ చూ రాసుకోవచ్చు. అలాగే రాసుకుందామా, ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పలేదు కదా. మామూలుగా అమాత్యుడు అంటే మమ్. ఇక్కడ తర్వాత ఏమిటి, 24 అంటే చూ అని రాసుకుందాం. ఇక్కడ సగం అన్నాడు, ఇక్కడ మంత్రిలో సగం మంచులో సగం. నేను ఇలా కలిపాను ఉత్తనే. అలా రాస్తే బాగుండేదేమో కదా. ఇప్పుడు తర్వాత ఏకాక్షరం ఎక్కడుంది, ఉత్తరంలో 50%. ఉత్తరంలో 50% అంటే 50% అంటే సగం సగం. కానీ ఇక్కడ 3 అక్షరాలు. ఉత్తరం అంటే మనకి లేఖ అని కూడా రావచ్చు. జాబు లేఖ, 2 అక్షరాలు తీసుకుంటే జాబు లేఖ అవుతుంది. ఇప్పుడు జాబు లేఖ అయితే 38 కదా, అడ్డం 38తో మగువ. అడ్డం 38తో మగువ. ఇక్కడ 48 ఏంటి, అడ్డం 43తో యంత్రం. యంత్రం అంటే మర వస్తుంది. యంత్రం అంటే మర, ఇది 2 అక్షరాలు. ఇప్పుడు మగువ దీనితో కలవాలి అంటే మనకి ఏం కావాలి, అడ్డం 38తో మగువ. ఇప్పుడు లేఖ. ఇప్పుడు ఉత్తరం అనుకో, లేఖ రాసుకుందాం. ఉత్తరం లేఖ రాసుకుంటే ఇప్పుడు 50% అంటే సగం రాస్తాం, కాదు లే వస్తుంది. ఇప్పుడు అడ్డం 38తో మగువ. మగువకి 2 అక్షరాలది అయితే లేమ అనుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఉత్తరం లేఖ రాసుకుంటే ఇక్కడ లే రాసుకుంటాం, ఇక్కడ మా రాసుకుంటాం. అప్పుడు ఇక్కడ మాతోటి ఇక్కడ మా వచ్చి ఇక్కడ రా వస్తుంది. సరిపోయింది. ఇప్పుడు 38లో ఏంటంటే నేను లే రాస్తున్నా. ఉత్తరంలో 50%, లేఖలో 50% లే. అడ్డం 38తో మగువ అంటే లేమ అని మగువకి ఒక పేరుంది, ఒక పర్యాయ పదం ఉంది. అప్పుడు ఇక్కడ లే, ఇక్కడ మా వచ్చింది. ఇప్పుడు అడ్డం 43తో యంత్రం అంటే మా వచ్చింది కదా, ఇక్కడ మర. సరిపోయింది. అయిపోయింది ఈనాడు 10వ వినోదం. 7th April 2024 ఈనాడు 10వ వినోదం నేను పూర్తి చేశాను. మీరు కనుక నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను 10వ వినోదం పూరించే విధానం మీకు ఏమనిపిస్తుందో ఒక కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై శ్రీరామ్.